Hey everyone, welcome back to Kiran Studies. సో చాలా మంది స్టూడెంట్స్ కూడా గ్రూప్ డి క్వాలిఫికేషన్స్ గురించి నిన్న వచ్చిన నోటిఫికేషన్ నిజమా అబద్ధమా అని చెప్పి ఒకటైతే ఇంకొకటి 10th వర్సెస్ ఐటీఐ విధంగా కామెంట్స్ అయితే చాలా మంది చేయడం జరిగింది. సార్ ఇంత ముందు కూడా 2019 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా ఐటీఐ ఉండాలని చెప్పేసి నోటీస్ ఇచ్చిన వాళ్ళు మరి ఇప్పుడు ఎలా ఇస్తారు సార్, మీరు ఎలా చెప్తారు, అది నిజమా అబద్ధమా, సో అసలు ఏం జరుగుతుంది ఏంటని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ కూడా కామెంట్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ నేను ఓన్లీ 10th వాళ్ళకి సపోర్ట్ లేదా ఐటీఐ వాళ్ళకి ఎగనిస్ట్ నేను ఎప్పుడూ కాదండి, ఓకేనా. సో నేను ఏ వర్క్ అంటే ఇక్కడ చాలా మంది ఎందుకు కామెంట్ సెషన్ లా చాలా మంది కామెంట్ చదివాను. సో చాలా మంది కూడా ఒక అదేదో ఒక నెగిటివ్ వేలో వెళ్ళిపోతుంది అనమాట. సో అసలు మీనింగ్ ఏంటిది, ఏం చేయాలా ఏంటనేది మనం అసలు కంప్లీట్ గా ఇది నిజంగా ప్రూఫా కాదా, అసలు నిజంగా వాళ్ళు ఇచ్చినా లేదా, ఇప్పుడు ఇచ్చిన ఎస్టాబ్లిష్మెంట్ ఏంటిది, ఇప్పుడు ఇచ్చింది ఏంటనేది ఫస్ట్ ప్రూఫ్ చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం ఏదైనా సరే, ఓకే రైట్. సో ఇప్పుడు ఉన్న ఇష్యూ ఏంటంటే గ్రూప్ డి క్వాలిఫికేషన్ 10th ఐటీఐ ఎందుకు సార్ ఇప్పుడు ఈ యొక్క సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే గ్రూప్ డికి క్వాలిఫికేషన్ గురించి ఏ ఒక్క మిడిల్ క్లాస్ అయినా, బిలో మిడిల్ క్లాస్ అయినా, అప్పర్ మిడిల్ క్లాస్ అయినా, డబ్బున్న వాళ్ళైనా లేనోళ్ళైనా ఎక్స్క్లూజివ్ గా మన తెలుగు రాష్ట్రాలలో గవర్నమెంట్ జాబ్ అనేది ఒక ప్రెస్టేజ్ గా ఒక స్టేటస్ లాగా భావిస్తాం. మోర్ ఓవర్ వన్ థింగ్, ఒక జనరేషన్ అనేది మనది ఒక ఫేస్ నుంచి ఇంకొక ఫేస్ కి వెళ్ళడానికి ఒక గొప్ప ఆపర్చునిటీ. సో మనకి పుట్టుకతోటి డబ్బు ఉండని ఉండకపోని, సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఒక జాబ్ అనేది వస్తే ఒక గవర్నమెంట్ జాబ్ అనేది నా జనరేషన్ అంటే నా ఉన్న ఫేసే కాకుండా తన జనరేషన్ అప్కమింగ్ జనరేషన్స్ అన్ని కూడా బెటర్ గా ఉంటదని ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకునే వాళ్ళకి ఒక అవకాశం, ఒక ఆశ కూడా ఉంటది అనమాట. అయితే ఇప్పుడు ఈ క్వాలిఫికేషన్ దగ్గర ఎందుకంటే చాలా మంది వాదన విందాం. ఫస్ట్ సార్ ఐటీఐ చేసిన వాళ్ళకి 10th చేసిన వాళ్ళకి అంటే ఇక్కడ 10th చేసిన వాళ్ళంటే ఇక్కడ ఇంటర్ వాళ్ళు వస్తారు, అదే విధంగా డిగ్రీ వాళ్ళు వస్తారు, అదే విధంగా బీటెక్ వాళ్ళు వస్తారు, అదే విధంగా ఎంటెక్ వాళ్ళు వస్తారు, అదే విధంగా పిహెచ్డి వాళ్ళు వస్తారు. అంటే ఎవ్రీథింగ్ ఏ క్వాలిఫికేషన్స్ వాళ్ళైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఈ 10th పాస్ అనే వాళ్ళ కిందికి వస్తారు అనమాట. సో ఇక్కడ ఇంటర్ అయినా డిప్లొమా అయినా వీళ్ళు కూడా ఎలిజిబుల్. సో ఇప్పుడు అసలు నిజంగా అసలు ఆ నోటీస్ వచ్చిందా లేదు సార్, ఫేక్ అని చాలా మంది అడుగుతున్నారు కదా. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. సో మీరు indianrailways.gov.in కి వెళ్ళగానే మీకు అబౌట్ ఇండియన్ రైల్వేస్ అని ఉంటది అనమాట. ఒకసారి అబౌట్ ఇండియన్ రైల్వేస్ కి వెళ్ళిన తర్వాత మీకు రైల్వే బోర్డు డైరెక్టరీస్ ఎస్టాబ్లిష్మెంట్ అని ఉంటది. సో ఇయర్జీ 2 సర్క్యులర్స్ అని ఉంటది అనమాట. సో ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ లో మీకైతే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి 01 మనకి ఏదైతే రావడం జరిగిందో మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఫ్రమ్ ఓపెన్ మార్కెట్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ ద పే మ్యాట్రిక్స్ ఆఫ్ 7th సిపిసి. సో ఇది మనకు అఫీషియల్ గా వచ్చింది అనమాట. ఇది ఫేక్ అయితే కాదు. ఫస్ట్ నోటీస్ గురించి నేను చూపిస్తున్నాను ప్రూఫ్. సో నిజంగా ఇది వచ్చిందా చాలా మంది చెప్తున్నారు, కానీ ప్రూఫ్ ఏంటని కూడా నేను చాలా మంది కూడా అడగడం అయితే జరిగింది అనమాట. సో దిస్ ఇస్ నాట్ అంటే అన్న ఫేక్ అయితే కాదు, అఫీషియల్ గా రైల్వేనే ఉంది. మరి లాస్ట్ టైం మనకి ఇచ్చిన విధంగా ఏదైతే ఐటీఐ సంబంధించి ఇది అఫీషియల్ కాదంటే అది కూడా అఫీషియల్. చూడండి ఇది మనకి లెటర్ అయితే రావడం జరిగింది అనమాట, మీకు చూపిస్తాను కూడా. సో ఒకసారి చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ భారత్ సర్కార్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వే బోర్డు ఏదైతే ఉందో డేట్ తో సహా న్యూఢిల్లీ 2/1/2025 వచ్చేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ద జనరల్ మేనేజర్ ఆల్ జోనల్ రైల్వేస్ ప్రొడక్షన్ యూనిట్స్ కి వచ్చేసి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఫ్రమ్ ఓపెన్ మార్కెట్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. సో ప్రొఫెసర్ క్వాలిఫికేషన్ 10th పాస్ ఆర్ ఐటీఐ ఆర్ ఈక్వలెంట్ ఆర్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ గ్రాంటెడ్ బై ఎన్సిబిటి అనమాట. సో మనకి యూకే తివారీ డైరెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ రైల్వే బోర్డు అయితే ఇది మనకు అఫీషియల్ ఎక్కడ వచ్చిందంటే అఫీషియల్ గా రైల్వే బోర్డులోనే ఈ నోటీస్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు మీకు క్లారిటీ అయితే వచ్చింది ఇది ఫేక్ అని నిజమంటే ఇది అబ్సల్యూట్లీ ట్రూ అనమాట. సో మనకి అఫీషియల్ గా వచ్చిన నోటీస్ బోర్డులోనే మనకు ఉండడం అయితే జరిగింది. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మరి అలాంటప్పుడు 2019 నోటిఫికేషన్ అయిపోగానే అంటే ఇక్కడ ప్రాబ్లం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే సో మనకి 2018 లో కూడా గ్రూప్ డి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో 2018 నోటిఫికేషన్ గ్రూప్ డి వచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు సో ఐటీఐ మ్యాండేటరీగా ఉండాలని చెప్పారు. మళ్ళీ తర్వాత ఏం చేశారంటే తీసేయడం జరిగింది. మళ్ళీ 2019 లో కూడా గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఏం చేశారంటే ఈ ఒక్కదానికి ఎగ్జామ్షన్ ఇస్తున్నాము. ఫ్యూచర్ లో వచ్చే ఏ నోటిఫికేషన్ అయినా సరే లెవెల్ 1 పోస్టులకి ఖచ్చితంగా టెక్నికల్ పోస్టులు వాళ్ళు ఖచ్చితంగా మెన్షన్ చేయడం జరిగింది. సో టెక్నికల్ పోస్ట్ అనేది ఖచ్చితంగా ఐటీఐ ఆర్ ఈక్వలెంట్ గా సో మీకు అప్రెంటిస్షిప్ చేసినా సరే ఎలిజిబుల్ ఉండాలని చెప్పి
2019 ఎగ్జామ్ జరగక ముందు నుంచి కూడా మనకి వాళ్ళు నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సడన్ గా ఏదైతే 2025 వచ్చేసి మనకి నిన్న జరిగిన మనకి ఏదైతే జనవరిలో వచ్చేసి జనవరి 3 నాడు సో మనకి ఏం నోటీస్ అని వచ్చిందంటే మళ్ళీ లెవెల్ 1 పోస్టులకు ఏదైతే ఉందో క్వాలిఫికేషన్ 10th ప్లస్ ఐటీఐ రెండింటి కూడా ఎలిజిబుల్ ఉందని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ చాలా మంది కూడా డిసప్పాయింట్ అయ్యేది ఎందుకు సార్ ఐటీఐ వాళ్ళు ఎందుకు 10th వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారంటే వర్సెస్ అయిపోయింది అనమాట ఇప్పుడు సిచ్యువేషన్. ఇప్పుడు చాలా మంది కూడా ఏమన్నారంటే 10th వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు కదా సార్ అని చెప్పేసి కూడా నాకు చాలా మంది కూడా అడగడం జరిగింది. నేను 10th వాళ్ళకి సపోర్ట్ ఐటీఐ వాళ్ళకి ఎగ్నిస్ట్ ఎప్పుడు కాదు. అంటే ఇక్కడ డిసిషన్ అనేది కూడా ఒక ప్రాపర్ గా లేదని చెప్పడానికి నేను ఈ వీడియో చేయడం జరిగింది. 2018 నుంచి కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు 2025 వరకు కూడా ప్రతిసారి ఒక నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఏమని ఖచ్చితంగా లెవెల్ 1 పోస్టులకు అప్కమింగ్ ఫ్యూచర్ రిక్రూట్మెంట్ ఓపెన్ రిక్రూట్మెంట్ ఏది కండక్ట్ చేసినా సరే ఖచ్చితంగా ఐటీఐ ఉండాలని చేయడం జరిగింది. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే పాపం ఈ ఐటీఐ అని మెన్షన్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు ఈవెన్ దో ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ కూడా నేను చాలా వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే అప్కమింగ్ నోటిఫికేషన్స్ అనేది ఐటీఐ ఉండాలి గ్రూప్ డి అనే లోపు ఎవరైతే 2019 నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేయడం వాళ్ళు పాపం ఏం చేశారంటే ఈ 2019 నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత సరే అట్లీస్ట్ గ్రూప్ డి అన్న మనకి ఎలిజిబుల్ ఉంటది కదా రైల్వేలు అని చెప్పేసి వాళ్ళు ఐటీఐలో ఏదో ఒక ట్రేడ్ లా సో ఎంతో కొంత సమ్ అమౌంట్ వాట్ ఎవర్ ఇట్స్ ఏదో విధంగా ఐటీఐ చేయడానికి వాళ్ళు 1 year or 2 years కష్టపడడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఏమైంది నిన్న నోటీస్ ఒకటి వచ్చేసరికల్లా కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి వీళ్ళందరూ కూడా పాపం ఐటీఐ చేసిన వాళ్ళందరూ కూడా ఒక కోపానికి కావడం జరిగింది. వీళ్ళ కోపం వల్ల నిజాయితీ ఉంది. నేను ఎప్పుడు కూడా మనం ఎప్పుడైనా సరే ఒక మాట మాట్లాడుతున్నాం అంటే ఒకవైపు మనం వెడుతూ తీర్పు అనేది ఇస్తున్నాం అంటే అది జెన్యున్ గా ఉన్నప్పుడే ఇవ్వాలి. సో నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే అసలు వెనకాల ఏం జరిగింది అనే దాని గురించి నేను క్లియర్ గా చెప్పడం జరుగుతున్నాను. వీడియో మొత్తం చూసిన వాళ్ళకై మాత్రమే నేను చెప్పేది ఏంటనేది అర్థమవుతుంది. సో వీళ్ళు ఇప్పుడు ఏంది ఆవేదన సార్ అలా ఎలా ఇస్తారు 2018 లో ఇచ్చారు 2019 లో ఇచ్చారు మళ్ళీ 2019 తర్వాత మళ్ళీ 2025 ఆల్మోస్ట్ 6 years తర్వాత మళ్ళీ అగైన్ ఈ నోటీస్ ఇవ్వడం ఏంటి ఇది కరెక్ట్ కాదని చెప్పి చాలా మంది అడుగుతారు. ఐ అగ్రీ దట్ మీరు అన్నదానికి నేను 100% ఒప్పుకుంటాను. ఎందుకంటే చాలా మంది కూడా ఐటీఐ జాయిన్ అయ్యారు ప్రిపేర్ అవుతున్నారు. సో దెర్ ఈస్ సో మెనీ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసి ఉంటారు అట్లీస్ట్ కాంపిటీషన్. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఐటీఐ చేసిన వాళ్ళకి 10th చేసిన వాళ్ళకి ఇక్కడ ఒకే ఎగ్జామ్ కండక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆఫ్ అనేది ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మీ పోస్ట్ లో కేవలం మనకి 32,000 చిల్లరే ఉండడం జరుగుతుంది. 2019 నోటిఫికేషన్ అప్పుడు అప్రాక్సిమేట్లీ ఒక 1 lakh పోస్టులు ఉండడం జరిగింది సార్. అప్పుడే మనకి 1 కోటి మంది పైగా అప్లై చేశారు. మరి 32,000 మంది 32,000 మాత్రం ఉంది. మన సికింద్రాబాద్ చూసుకుంటే ఆల్మోస్ట్ రఫ్ గా సో ఐఎమ్ సబ్జెక్ట్ టు కరెక్ట్ 1600 ఏమో పోస్టులు ఉండడం జరిగింది. మరి ఇలాంటి సిచ్యువేషన్ లా వీళ్ళిద్దరికీ కూడా ఎలిజిబుల్ ఇవ్వడం వల్ల మేము ఐటీఐ చేసిన వాళ్ళు మోసపోతాం సార్. ఎందుకంటే మాకు 10th చేసిన వాళ్ళంటే ఇక్కడ ఇంటర్ చేసిన వాళ్ళు ఉంటారు, అదేవిధంగా డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారు, అదేవిధంగా డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు, అదేవిధంగా బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారు, అదేవిధంగా ఎంటెక్ చేసిన వాళ్ళు ఉంటారు, అదేవిధంగా పీజీ చేసిన వాళ్ళు ఉంటారు, అదేవిధంగా పిహెచ్డి చేసిన ఈవెందో పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా ఉంటారు సార్. మీరు మా కాంపిటీషన్ ఏంది వాళ్ళకు ఆల్రెడీ కాంపిటీషన్ ఫీల్డ్ ఉండే ఉంటారు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు కదా. సో వాళ్ళకు మాకు ఎలిజిబిలిటీ పెట్టడం వల్ల మేము లాస్ అవుతాం అని చెప్పేసి ఐటీఐ వాళ్ళ యొక్క వాదన. పోతే ఈ డిసిషన్ అనేది ఎవరు తీసుకోవాలి ఇది క్వశ్చన్ మార్క్. నేను కాదు కదా డిసిషన్ తీసుకునేది. మరి ఎవరు తీసుకోవాలి అంటే ఎవరైతే రిక్రూట్మెంట్ బోర్డు ఉందో ఒక ప్రాపర్ ఛానల్కి వెళ్ళాలి ఎప్పుడైనా సరే. సో ఇలాంటి గందరగోళానికి గురి కావడం వల్ల స్టూడెంట్స్ అనేది వాళ్ళ మైండ్ డిస్టర్బ్ అవ్వడం. చాలా మంది కూడా నాకు మన యూట్యూబ్ ఛానల్ కూడా నేను ఒక వీడియో పెట్టినప్పుడు కూడా చాలా మంది కూడా కింద కామెంట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. సార్ ఇది ఎలా కరెక్ట్ సార్, ఇది పెట్టడం కరెక్ట్ కాదు కదా, నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఐటీఐ నమ్ముకొనే ఉన్నాను, సడన్ గా వచ్చేమో ఇంతకు ముందేమో మీరే అన్నారు కదా సార్ ఖచ్చితంగా టెక్నికల్ పోస్టులకు అన్నిటికీ ఐటీఐ మాత్రమే ఉంటది, నాన్ టెక్నికల్ పోస్టులకు మాత్రమే ఓన్లీ పాయింట్స్ మెను హాస్పిటల్ అటెండర్ స్టోర్ డిపార్ట్మెంట్ లో కొన్ని మాత్రమే అన్నారు. ఇప్పుడు వచ్చేసరికల్లా ఓన్లీ మీరు అందరూ కూడా 10th ఐటీ అని చెప్తున్నారు, మా పరిస్థితి ఏందని అంటున్నారు కదా. సో ఇది ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ న్యూస్. అంటే ఎవరికి డిసప్పాయింట్మెంట్ అంటే ఐటీఐ వాళ్ళకి, ఎవరి గుడ్ న్యూస్ అంటే వాళ్ళకి అనమాట. అవునా కాదు? సో ఇక్కడ ఈ ప్రాస్పెక్ట్ లో మనం ఆలోచించినప్పుడు డిసిషన్ తీసుకునే రైల్వే బోర్డు. అయితే ఇంకొక వాదన ఏంటంటే సార్ అది నోటీస్ మాత్రమే, ఇది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు అని చెప్పి చాలా మంది అంటున్నది అనమాట. ఫైనలైజ్ అయ్యిందా కాలేదా అని ఎలా తెలుస్తుంది అంటే అఫీషియల్ గా నోటిఫికేషన్ రావాలి. గుర్తుపెట్టుకోండి ఓకేనా. సో మనకి ఏదైతే అఫీషియల్ నోటిఫికేషన్ వస్తుందో గ్రూప్ డికి సంబంధించి ఇప్పుడు మాత్రమే మన అందరి డౌట్స్ కూడా క్లారిఫై అవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ
నాకున్న నాలెడ్జ్ ప్రకారం, నాకున్న ఇప్పుడు 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ప్రకారం వన్స్ ఒక్కసారి అఫీషియల్ వెబ్సైట్స్ ని క్లియర్ గా మెన్షన్ చేశాడు కాబట్టి ఇప్పుడు రాబోయే ఏదైతే 08 నోటిఫికేషన్ ఉందో 2025 లో ఎట్ ఎనీ టైం వస్తుందో దానికి 10th కూడా 10th ఆర్ ఐటీఐ పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. వెయిట్ అండ్ సీ. చాలా మందికి ఇది కూడా డౌట్ ఉందన్నమాట, ఇది ఓన్లీ టెండర్ మాత్రమే, సో వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ కి రిప్లై, సో వాట్ అండ్ సో అండ్ సో అని చాలా మంది చెప్పడం జరుగుతుంది. ఓకే, వాట్ ఎవర్ ఇట్స్, ఇది ఫైనలైజా కాలేదనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకు అఫీషియల్ గా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే మనకి క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. అంటే గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఓకే, అదొక భాగం. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళు 10th వాళ్ళకి ఎలిజిబుల్ ఇస్తే ఐటీ వాళ్ళు ఎగ్జామ్ రాయకుండా అయితే ఉంటారు కదా. నేను ఫ్రాంక్ ఓపెన్ గా మాట్లాడుతున్నాను. 10th వాళ్ళకు కూడా ఎలిజిబుల్ అంటే ఐటీఐ వాళ్ళు రాయకుండా ఉంటారు ఆ ఎగ్జామ్ ని. ఫస్ట్ మీకు మిమ్మల్ని క్వశ్చన్ చేసుకోవాలి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఓన్లీ ఐటీఐ వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఇస్తే 10th వాళ్ళు ఎగ్జామ్ రాయకుండా ఉంటారా? అండ్ సెకండ్ క్వశ్చన్ మీ మనసులో మీరు ఆన్సర్ చేసుకోండి. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్, అసలుకి ఈ క్వాలిఫికేషన్ చేంజ్ చేసేది ఒక యూట్యూబర్ చేతిలో ఉంటుందా, ఒక కోచింగ్ సెంటర్ లా ఉంటుందా, ఎవరి చేతిలో ఉంటుంది? గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, అవును కాదా? ఎవరైతే డిసిషన్ తీసుకుంటారో వాళ్ళ చేతిలో మాత్రమే ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. సో ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే ఫైనలైజ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే దీని యొక్క క్వాలిఫికేషన్ చేంజ్ చేయడానికి కానీ, పెంచడానికి కానీ, తీసేయడానికి కానీ హయ్యర్ అథారిటీ ఉన్న వాళ్ళు ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ బోర్డు. సో వాళ్ళు ఆలోచించి ఒక డిసిషన్ తీసుకోవచ్చు. అంటే మీకు నచ్చకపోతే మనం హెల్దీగా దాన్ని అప్రోచ్ అవి, సో మీరు చెప్పాలే కానీ ఇది అలా చేస్తాం, ఇలా చేస్తాం, మీరు వాళ్ళకే సపోర్ట్, వీళ్ళకే సపోర్ట్ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అదే కామెంట్ చేస్తున్నారండి. సో వీఆర్ అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మీ బాధ నాకు అర్థమైంది. ఐటీఐ వాళ్ళు నాకు కూడా 2019 నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా చాలా మంది కూడా మెసేజ్ చేయడం జరిగింది. సార్ ఐటీఐలో ఏది చేయాలి, కొద్ది కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కదా, సో సీసీఏ వాళ్ళు కూడా బెనిఫిట్ ఉంటుంది అని చెప్పి కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ సీసీఏ చేసిన వాళ్ళు చాలా మంది, కొత్తగా ఐటీఐ చేసిన వాళ్ళు బాగుంది. ఓకే, బట్ మన చేతిలో లేని సిచ్యువేషన్ గురించి మనం ఎక్కువగా వరి అవ్వద్దు. సో నేను ఫైనల్ గా చెప్పదలుచుకున్నది ఒకటే, మీ చేతులు లేదు. ఇక్కడ డిసిషన్ తీసుకునేది ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. క్వాలిఫికేషన్స్ గ్రూప్ డికి ఏది ఉంచాలా, ఏది ఉంచకూడదని వాళ్ళు డిసిషన్ చేస్తున్నారు. ఏదైనా ఉంటే హెల్దీగా మనం ప్రొటెస్ట్ చేయాలి. అంతేగాని ఇలా యూట్యూబ్ లో కామెంట్ పెట్టడం వల్ల ఒకసారి ఆలోచించి, ఈ భారతదేశం మొత్తం మీద మనం చూసే వీడియోలు చాలా తక్కువ ఉంటారు, అందులో రైల్వే ప్రిపేర్ వాళ్ళు ఇంకా తక్కువ ఉంటారు. అలాంటప్పుడు మన ప్రాబ్లం ని ఎవరు రైస్ చేస్తారు? కాదు. సో అలా అని చెప్పి నేను ఇక్కడ ప్రాబ్లం లేదని చెప్పట్లేదు. వెయిట్ అండ్ సీ. నేను ఏమంటున్నా అంటే పూర్తిగా నోటిఫికేషన్ వచ్చేంత వరకు, అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు కొంచెం వెయిట్ చేయండి. అఫీషియల్ గా వచ్చేంత వరకు కొంచెం వెయిట్ చేస్తే మనకు ఆ నోటిఫికేషన్ క్లారిటీగా మెన్షన్ చేస్తారు. వాట్ ఎవర్ ఇట్స్. ఇప్పుడైతే అఫీషియల్ గా రైల్వే బోర్డులో ఉన్నంత ప్రకారం అయితే మాక్సిమం అదే క్వాలిఫికేషన్ ఉండొచ్చు. దాని తర్వాత ఫర్దర్ పరిణామాలు ఎలా ఉంటుంది, సౌత్ లో ఒకలా ఉంటుంది, నార్త్ లో ఒకలా ఉంటుంది. సో చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే సో రకరకాలుగా అయితే జరగడం జరుగుతుంది. సో ఇలా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం, వచ్చిన తర్వాత ఐటీఐ వాళ్ళు ఏం చేద్దాం అని చెప్పి ఇలా రకరకాలుగా అనుకుంటారు. సో అది జరగపోని సెకండరీ. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఓవరాల్ కన్క్లూజన్ 1 word లో చెప్పాలంటే, మీరు ఐటీఐ అయినా 10th చదివినా ఏది చదివినా మీకు కావాల్సింది ఒక జాబ్. సో ఇక్కడ నేనేదో చెప్తే ఐటీఐ వాళ్ళకి మాత్రం ఇవ్వని రైల్వే బోర్డు నా మాట విని ఇవ్వదు, ఓన్లీ 10th వాళ్ళని కూడా తీసుకోవాలని నేను చెప్తే వినదు. అందుకోసమే నేను ఐటీఐకి ఎగనిస్ట్ కాదు, 10th వాళ్ళకి సపోర్ట్ కాదు. ఇక్కడున్న పరిస్థితి ఏంటిది, డిసిషన్ అనేది బోర్డు తీసుకుంటది. అఫీషియల్ నోటిఫికేషన్ వరకు వెయిట్ చేయండి, లేదా మనం చెప్పినట్టుగా వాళ్ళు ఏదైతే వెబ్సైట్ లో ఇచ్చారో అదే ఫైనలైజ్ అనుకోండి. మీకు కావాల్సింది ఒకే ఒక జాబ్ కాబట్టి ఎలాగైనా సరే మీరు ప్రిపేర్ అవ్వండి. మీకు టైం ఉంటుంది. గ్రూప్ ఏ కావాలనుకుంటే నేను చాలా సార్లు కూడా చెప్పాను, ఫస్ట్ మీ టార్గెట్ ఎన్టీపీసీ పెట్టుకోండి, దాని తర్వాత గ్రూప్ డి పెట్టుకోండి అని చెప్పాను. నేను ఎవరికి ఇప్పుడు పాపం ఐటీఐ చేసిన వాళ్ళకి ఎన్టీపీసీ ఎలిజిబుల్ లేదు. మీరు డిగ్రీ కానీ ఇంటర్ కానీ చేసినట్లయితే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఎన్టీపీసీ ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఒకసారి జాబ్ వచ్చిన తర్వాత మీకే క్లారిటీ వస్తుంది. అరే నేను ప్రిపేర్ అయ్యేదో మంచిగా ప్రిపేర్ అయినట్లయితే అదే ఎన్టీపీసీ లా మంచి లెవెల్ 6 లెవెల్ 3 ఏదో ఒక జాబ్ కొట్టుకునే వాళ్ళ లెవెల్ 5 పోస్ట్ లో ఏదో ఒకటి, మళ్ళీ గ్రూప్ డి జాయిన్ అయిన తర్వాత ఇందులో సాటిస్ఫాక్షన్ లేకుండా మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఈ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలని చెప్పి ట్రై చేస్తారు. ఇప్పుడు నీకున్న టైంలో అదే నువ్వు డిగ్రీ ఉంది, నీ చేతిలో ఇంటర్ ఉంది, నువ్వు ప్రిపేర్ అయితే ఎన్టీపీసీ టార్గెట్ పెట్టుకో. గ్రూప్ డి రాయొద్దని అనట్లే, గ్రూప్ డి కూడా రాయి. ఓకే, నో ప్రాబ్లం. దీనికి ప్రిపేర్ అయితే దీనికి కూడా అవుతాం. ఇప్పుడు ఐటీఐ వాళ్ళకి వచ్చేసరికల్లా మీరు గ్రూప్ కి మాత్రం ఎలిజిబుల్ అయితే ఏ మనిషి ఏ ఒక్కరికి తక్కువ కాదండి. వీళ్ళు అందరూ చదువుతారని కాదు. ఇప్పుడు 10th ఇంటర్ డిగ్రీ బీటెక్ చేసిన వాళ్ళందరూ కూడా టాపర్లు ఎప్పుడు కాదు. ఐటీఐ చేసిన వాళ్ళు కూడా చాలా మంది నాలెడ్జ్ ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర అంత ప్రిపరేషన్ లేం సార్ అనుకుంటే అట్లీస్ట్ ఈ రోజు నుంచైనా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ జరగడానికి సఫిషియెంట్ టైం అయితే ఉంటుంది అనమాట.
సో ఇలాంటి ఈ సోషల్ మీడియాలో అనవసరమైన విషయాల గురించి మీరు పర్సనల్గా తీసుకొని మీరు స్ట్రగుల్ అవ్వద్దు. ఐ హోప్ నేను చెప్పేది మీకు అర్థమవుతుందని క్లియర్గా నేను అనుకుంటున్నానండి. దయచేసి ఎవ్వరు కూడా డిబేట్ అవ్వకండి. నోటిఫికేషన్ అయితే వస్తుంది, ఎన్ని పోస్టులు కానీ. చాలా మంది ఏంటంటే ఈ 32 పోస్టులు కాస్త పెంచుతురు సార్ అంటారు. ఆ వచ్చిన నోటీస్ అనేది ఫేక్ అండి. మీకు ఏది వచ్చింది సరే ఒరిజినల్ గా అఫీషియల్ రైల్వే బోర్డు, అఫీషియల్ గా రైల్వే మనకి ఏదైతుందో ఇందులో ఉన్న అఫీషియల్ నోటీస్ చూసినప్పుడు మాత్రం నమ్మాలి. నేను చెక్ చేశాను కూడా, ఇది ఓన్లీ 32K మాత్రమే యాజ్ ఆఫ్ నౌ ఉన్నది. ఫ్యూచర్ లో పెరగొచ్చు కూడా, దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ వీడియో చేస్తున్నంత వరకు అయితే ఎక్కడ కూడా అఫీషియల్ సమాచారం అయితే లేదు. ఓకేనా? సో దయచేసి ఐటీఐ వాళ్ళు బాధపడకండి. సో మీరు డిప్రెషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు కూడా మీరేంటో ప్రూవ్ చేసుకున్న టైం మీకు వచ్చింది. సో వాట్ ఎవర్ ఇట్ సిచ్యువేషన్ ఏదైనా సరే మనమైతే వెనకడికి వెళ్ళాం కదా. ఒకసారి యుద్ధానికి సిద్ధమైనప్పుడు అక్కడ శత్రువులు 10 మంది ఉన్నప్పుడు నువ్వు యుద్ధానికి వెళ్ళి 100 మంది వచ్చినప్పుడు వెనక్కి తిరిగి తెల్లలేవు కదా. ఇది కూడా అలానే కదా. యుద్ధానికి వెళ్తున్న వాడు 10 మందే ఉండండి, 100 మందే ఉండి, 1,00,000 మందినే ఉండండి. నీ టార్గెట్ గెలవడం. కూడా అంతే. నువ్వు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎంతమంది ఉండండి, ఎంతమందిని అప్లై చేయండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, నీకు కావాల్సింది ఒకే ఒక జాబ్. ఆ స్పిరిట్ ఉంటేనే ప్రెసెంట్ కాంపిటేటివ్ ఫీల్డ్ మనం సర్వైవ్ అవ్వగలుగుతాం, జాబ్ కొట్టగలుగుతాం. ఓకేనా? సో దయచేసి ఎవరు కూడా ఆ నెగిటివ్ కామెంట్స్ అనేది మిమ్మల్ని మీరు, వీఆర్ ఆల్ ఈక్వల్, మనం అందరం 10th అయినా 80 అయినా, సో డజంట్ మ్యాటర్, మనంతా ఒకటి. అంతేగాని మిమ్మల్ని మీరు అలా నెగిటివ్ గా కామెంట్ చేసుకొని అనవసరమైన ఇష్యూ అయితే చేసుకోకండి. దిస్ మై పర్సనల్ రిక్వెస్ట్ మాత్రమే. ఐ హోప్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు గ్రూప్ డీకే కనుక ప్రిపేర్ అవ్వాలనుకుంటే నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను, మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు ప్లే స్టోర్ నుంచి యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే రైల్వేకి సంబంధించిన కంప్లీట్ క్లాసెస్ అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్ ఉంటుంది. సో వీడియో డిస్క్రిప్షన్ కూడా లింక్ ఉంటుంది అనమాట. సో గ్రూప్ డి కోర్స్ కావాలంటే గ్రూప్ డి కోర్స్ అవైలబుల్ గా ఉంటుంది. మీకు రైల్వేకి సంబంధించి అన్ని క్లాసెస్ కూడా, క్లాసెస్, పీడిఎఫ్ ఫైల్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, నాట్ టెస్ట్లు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ప్రతి ఒక్కటి అందులో ఉంటుందండి. సో ఎవ్వరు ఏది చెప్పినా సరే ఒకసారి ఆలోచించి మన యాప్ గురించి నేను చెప్పడం జరుగుతుంది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని అసలు నిజంగా వీళ్ళు చెప్పేది ఎలా ఉన్నాయి, ఎన్ని క్లాసెస్ ఉన్నాయి, నిజంగా ఒరిజినల్ గా సిలబస్ చెప్తున్నారా లేదా, అనవసరంగా ఇంపార్టెంట్ పీడిఎఫ్ ఫైల్ చదివి ఇవే జాబ్ లో వస్తాయి, ఇవే ఎగ్జామ్ లో వస్తాయి, అవే ఇంపార్టెంట్ అనే రోజులు వెళ్ళిపోయాయి. 2019 నోటిఫికేషన్ తోటి క్లారిటీ వచ్చేసింది గ్రూప్ డి ఎన్టీపీసీ. సో మనం అప్డేట్ అవ్వాలి, ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవ్వాలి, కంటెంట్ నేర్చుకోవాలి, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేయాలి, అండ్ మోర్ ఓవర్ వన్ థింగ్ మాక్ టెస్ట్ కూడా రాయాలి. సో ఈ 3 పారామీటర్స్ అనేది మీకు మన కిరణ్ స్టడీస్ యాప్ లో అతి తక్కువ అమౌంట్ కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు లాస్ట్ మనకి ఏదైతే రీసెంట్ గా ఎగ్జామ్స్ అయిపోయినాయో, ఏఎల్పి సిబిటి 1 అయితే, ఆర్పిఎఫ్ ఎస్ఐ అయితే, టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 అయితే, సో మన యాప్ తీసుకున్న వాళ్ళు చాలా మంది మంచి ఎగ్జామ్ రాశారని వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ఎప్పటికప్పుడు యాప్ లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీకు నచ్చితేనే తీసుకోండి. ప్రతి వీడియోలో చెప్తున్నాను అనేది ఏంటంటే ఎక్కువ అమౌంట్ బెస్ట్ క్వాలిటీ ఉంది మీకు ఇక్కడ. కంటెంట్ కంటే క్వాలిటీ ఉంటుంది. మీరు ఒకసారి ఫ్రీ డెమో వీడియోస్, డెమో మాక్ టెస్ట్ రాస్తే మీకే అర్థమవుతుంది. ఒకసారి అయితే చూడండి, మీకు నచ్చితే వెంటనే జాయిన్ అవ్వండి. సో ఐటీ వాళ్ళు బాధపడొద్దు. సో ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ ఏదైనా సరే మనం ముందుండి నిలబడి మన ఎగ్జామ్ రాసి క్రాక్ చేసి జాబ్ తెచ్చుకోవాలి. సో ఫైనల్ గా అల్టిమేట్ గోల్ ప్రతి ఒక్కరికి అదే. కాబట్టి అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇలాంటి అన్నెసరీ డిసిషన్స్ మనం కాదు తీసుకునేది. సో ఇక్కడ మనం ఏదో చెప్పితే అక్కడంతా ఆగిపోదు. సో అక్కడ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా ప్రిపేర్ అవుతారు కాబట్టి సో వెయిట్ ఫర్ ద అఫీషియల్ నోటిఫికేషన్. దాని తర్వాత పరిణామాలు ఎలా ఉన్నా సరే మనమైతే ఎగ్జామ్ రాయక తప్పదు, అవునా కాదు? సో వాళ్ళకి వాట్ ఎవర్ ఇట్స్, ఏ సిచ్యువేషన్స్ ఏదైనా ఎగ్జామ్ రాయక తప్పదు. మనకి జాబ్ తెచ్చుకోవాలి, ఇంపార్టెంట్. కాబట్టి అది ఒకటి మనసులో పెట్టుకొని ప్రిపేర్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో అందరికి ఆల్ ద వెరీ బెస్ట్. సో యాప్ కనుక డౌన్లోడ్ చేసుకుని అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే మేము ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకేనా? సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.